సేవలో పాదముల మీద వేసి పాదపీఠం మీద వేసి ఆయన యొక్క శిరస్సు మీద అర్చించి, లలాటము మీద అర్చించి, కర్ణముల మీద, చెవుల మీద అర్చించి, హృదయస్థానమునందు అర్చించి అప్పుడు తోమాల సేవ చేస్తారు అని చెప్పి వైఖానస ఆగమం చెప్తోంది. ఈ తోమాల చేసేటప్పుడు అనేకమైనటువంటి కొలతలతో కూడుకున్నటువంటి మాలలు ఉంటాయి. అవి ఏదో కటి పర్యంతమాల, నాభి పర్యంతమాల, హృదయ పర్యంతమాల, కంఠ పర్యంతమాల, ఇలా మకుటమాల, అంటే నాభి వరకు మాత్రమే రావలసినటువంటి మాలలు ఉంటాయి. దానికి తగ్గ కొలతతోటే తయారు చేస్తారు. అలాగే నడుం వరకు రావలసినటువంటి మాల, అలాగే జాను పర్యంతమాల, మోకాలు వరకు రావలసినటువంటి మాల, హృదయ పర్యంతమాల, గుండెల వరకు వచ్చేటటువంటి మాల, అలాగే శంఖచక్రాల మించి పైన కిరీటం మించి వేలాడేటటువంటి పెద్ద మాల, దాన్ని తోమాల అంటారు. దాన్ని ఎంతో పవిత్రంగా యమునోత్తరై నుంచి తీసి బుట్టలో పెట్టుకుని జియంగార్లు ఏకాకి తీసుకుని వచ్చి అర్చకులకు ఇస్తారు. అప్పుడు దాన్ని అలంకారం చేస్తారు. ఈ తోమాలకి ఇంత ప్రఖ్యాతి రావడానికి కారణం వెంకటాచలంలో ఉండేటటువంటి వెంకటేశ్వరుడు యొక్క కైంకర్యమునందు 2 లక్షణాలు ఉంటాయి భక్తుల వైపు నుంచి అని. ఒకటి, అది ధనప్రధాన క్షేత్రం. అందుకే మీకు ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్కటి విశేషంగా ఉంటుంది. మీరు గురువాయూరు వెళ్ళారనుకోండి, నారాయణీయం పారాయణ చెయ్యాలి. వైకోం క్షేత్రానికి వెళ్ళారనుకోండి, తప్పకుండా విందు చెయ్యాలి. తిరుప్పెట్రియార్ క్షేత్రానికి వెళ్ళారనుకోండి, రామచంద్ర ప్రభు యొక్క క్షేత్రం, తుపాకీలో మందుగుండు కూరి ఇస్తారు. ఒకసారి తుపాకీ పేల్చాలి. అలా ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి. అలాగే మీరు దక్షిణ దేశంలో సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళారనుకోండి, కావడి పట్టుకోవాలి. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్కటి ప్రధానమై ఉంటుంది. అలాగే వెంకటాచలంలో అన్నిటినీ కూడా ఆపదలను తొలగించడానికి ఆయన ప్రతిజ్ఞ చేశాడు. నేను వాళ్ళ ధనం మీద ఆవాహన చేసి తీసుకుంటాను అన్నాడు. అందుకే భక్తుల వైపు నుంచి హుండీ ప్రధానమై ఉంటుంది. ఒక్క హుండీయే పెట్టినా వెతుక్కుని హుండీ దగ్గరికి ఎడతారు. ధన ప్రధానం. 2, ఆ క్షేత్రంలో ఉండేటటువంటి వైభవం ఏమి అంటే ఆయనకి చేసేటటువంటి అలంకారము విశేషమైనటువంటి అలంకారం. వెంకటేశ్వరుడి యొక్క మూర్తిలో ఒక గొప్ప వైచిత్ర్యం ఉంటుంది. అది ఒక శిల్పం చెక్కినటువంటి మూర్తి కాదు, అది స్వయంభూమూర్తి. ఆ కారణం చేతనే మీరు దానికి అలంకారం చేస్తే ఆయన పరమశోభస్కరంగా ఉంటాడు. మీరు అలంకారం అంతా తీసేస్తే పరమశోభస్కరంగా ఉంటాడు. మీరు ఆయనకి అభిషేకం చేస్తే పరమశోభస్కరంగా ఉంటాడు. మీరు ఆయనకి ఏదో కేవలం పువ్వులతోటి వస్త్రం కడితే పూలంగి సేవని పరమశోభస్కరంగా ఉంటాడు. మరి అసలు ఉండంది ఎప్పుడూ కాదు. ఏం చేసినా అందంగా ఉంటాడు, ఏం చేసినా కూడా మనసుని దోచుకుంటాడు. అలా మీకు సాధారణంగా ప్రతి దేవాలయంలో ఉన్నటువంటి ప్రతిమూర్తి అలా అంగీకరించదు. ఒక్కొక్క విశేషాలంకారంతో శోభిల్లుతాయి తప్ప అన్ని రకాలుగానూ కూడా శోభిల్లగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మూర్తి ఒక్క వెంకటాచలంలో ఉన్నటువంటి వెంకటేశ్వర మూర్తియే. అది ఒక పరమాద్భుతం ఆ క్షేత్రంలో. అందుకే మీరు శుక్రవారం నాడు ఆయన అభిషేకం పొందేటప్పుడు ఒక లంగోటా కట్టుకుని ఉంటాడు. అప్పుడు చూడండి ఎంత అందంగా ఉంటాడో. గురువారం నాడు సాయంకాలం సళ్ళింపు చేస్తారు. నామాలు కూడా, ఊర్ధ్వపుండ్రాలు కూడా తగ్గించేస్తారు. తగ్గించేసినప్పుడు చూడండి ఎంత అందంగా ఉంటాడో. పూలంగి సేవలో పూలతో పంచె కట్టుకుంటాడు. అప్పుడు చూడండి ఎంత అందంగానో ఉంటాడు. ఆయనకి స్నానాదులు పూర్తయిపోయిన తర్వాత, ఉపచారాలు అయిపోయిన తర్వాత విశేషమైన అలంకారం చేస్తారు. ఎంత అందంగానో ఉంటాడు. అభిషేకం పూర్తయిపోయిన తర్వాత నిజపాద దర్శనం ఇచ్చేటప్పుడు వల్లెవాటుగా వస్త్రం వేసి కొద్ది అలంకారం చేసి కిరీటం దగ్గర కూడా ఓ తెల్లటి బట్ట చుట్టి విడిచిపెడతారు. ఎంత అందంగా ఉంటాడో. ఆఖరికి నీళ్లు పోసుకుంటుంటే అందం ఏమిటండి? అభిషేకం చేస్తుంటే 2 కళ్ళు చాలవు, అలా చూస్తూ ఉండిపోతారంతే మైమరిచిపోయి. అంత అద్భుతమైనటువంటి మూర్తి. మీరు ఏ సేవ చెయ్యండి, మీరు ఎలా ఆయన్ని అలంకారం చెయ్యండి, ఏమీ చెయ్యకపోనివ్వండి,
అంత వైభవోపేతంగా అంత అద్భుతంగా ఉండేటటువంటి మూర్తి మహానుభావుడు శ్రీ వెంకటేశ్వరుని యొక్క మూర్తి. అందుకే ఆయనకి జరిగేటటువంటి సేవలలో ఈ అలంకారాసనము తోమాలకి విశేషమైనటువంటి ప్రాధాన్యత. ఈ తోమాల గురించి అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు ఒక మాట చెప్తారు. స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు లోపలికి వెడుతున్నటువంటి తోమాల ఒక పుష్పమాల. ఒక్కసారి స్వామివారికి అలంకారం అయిపోయిన తర్వాత ఆ మాల మించి వచ్చేటటువంటి సువాసనని కానీ ఎవరైనా పీలిస్తే అది తెలిసా తెలియక విడిచిపెట్టండి. అగ్నిహోత్రాన్ని తెలియక ముట్టుకున్నాను కాలకుండా మాంతుందా? తెలిసి ముట్టుకున్నా కాలుతుంది, తెలియకుండా ముట్టుకున్నా కాలుతుంది. తెలిసి తాగినా కడుపు నిండి ఆరోగ్యం వస్తుంది, తెలియక తాగినా కడుపు నిండి ఆరోగ్యం వస్తుంది. పాల విషయంలో తోమాల ఒక విశేష శక్తిని ప్రసరిస్తుంది అని నాకు తిరుమలలోనే ఒక వృద్ధుడైనటువంటి విద్వాంసుడు ఒక విషయం చెప్పారు. తోమాల సేవకి ఈ క్షేత్రంలో ఇంత వైభవం రావడానికి ఒక కారణం ఉందండి. ఒక్కసారి స్వామికి అలంకారం చేసిన తరువాత ఆయన శరీరమునకు ఉండేటటువంటి సహజమైన సుగంధముతో కలిసి ఆ పుష్పముల యొక్క ఆ పరిమళము బయటికి వచ్చినప్పుడు ఆ వాసన ఎవడు పీలుస్తాడో వాడికి కొన్ని కోట్ల జన్మల నుంచి తరువుకుని వస్తున్నటువంటి వాసన బలం క్షయమవుతుంది. అంత శక్తి తోమాల ద్వారా ప్రసరింపబడుతుంది అని ఆర్షవాక్కు. మనకి వాసనా బలము అంటే శరీరంలోంచి ప్రాణము ఉత్క్రమణం అయిపోయేటప్పుడు ఏదో ఒకనాడు శరీరం విడిచిపెట్టాలి కదూ. ఆ శరీరంలోంచి ప్రాణములు బయటికి వెళ్ళిపోయేటటువంటి సందర్భంలో అన్నిటికన్నా ప్రీతి మనస్సు దేని మీద ఉంచుకుంటుందో దానిని మూట కట్టుకుంటుంది. మనసు దేని వలన పనిచేస్తుంది అంటే ఊపిరి వలన పనిచేస్తుంది. ఊపిరి వేగంగా తీశారనుకోండి వేగంగా కదులుతుంది. ఊపిరిని నియంత్రించారనుకోండి మనసు కూడా నిలబడుతుంది. అందుకే పూజ చేసే ముందు ప్రాణాయామం చెయ్యండి అంటారు. ప్రాణాయామం చేస్తారు తప్ప ముక్కు పట్టుకోండి అనరు. ముక్కు పట్టుకుంటేను చెవు పట్టుకుంటే ఏమొస్తుంది? ముక్కు పట్టుకోవడం కాదు, ప్రాణాయామం చేస్తే ఎన్ని మార్లు చెయ్యాలో అన్ని మార్లు ప్రాణాయామం చేస్తే ఆ ప్రాణాయామము యొక్క శక్తి వలన ఊపిరిని నియంత్రించినటువంటి కారణం చేత నిలబడినటువంటి మనస్సు మాట విని నోటితో చెప్పినటువంటి మంత్రమునకు అనుగుణంగా ఏ సేవ ఏ కైంకర్యము చెయ్యమంటున్నారో దాని యందు నిలబడుతుంది. పాదయోః పాద్యం సమర్పయామి అన్నాననుకోండి, నేను యాంత్రికంగా అక్కడ ఉన్నటువంటి పాత్రలో నీళ్లు ఉద్ధరణితో తీసి ఇలా పోసేశాను అనుకోండి, ఈశ్వరుడు దానిని స్వీకరించడు అని చెప్తున్నాయి శాస్త్రాలు. ఎందుచేతనంటే మీరు పదార్థం ఏం వాడారు అన్న దానితో ఆయనకి సంబంధం లేదు. అందుకు మానస పూజ వచ్చింది. మీ మనసు అక్కడ నిలబడిందా లేదా అన్నది ఆయనకి ప్రధానం. అందుకే పూజ చేసేటప్పుడు మహాత్ముల పూజ చూడవద్దు అంటారు. ఎందుకనంటే అసలు మహాత్ముల పూజ పూర్తవుతుంది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకో చెప్పనా? అసలు నిజంగా వాళ్ళు పూజ చెయ్యాలని కూర్చున్నాడు అనుకోండి, పాదయోః పాద్యం సమర్పయామి అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడ పొయ్యాలి? స్వామి పాదముల మీద పొయ్యాలి. స్వామి పాదముల మీద పొయ్యాలంటే నేను బలవంతంగా ఆయన పాదాలు లాగి పోస్తానా? ఆయన అనుగ్రహించాలి. పరాశర భట్టర్లని మహాపురుషులు వైష్ణవ సంప్రదాయంలో వారు శ్రీగుణరత్న కోశం చేశారు. అందులో అంటారు, ఏకన్యంచనతి క్షమం అమపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీక మిన్యస్య హస్తాంబుజం అని. అమ్మ నువ్వు ఒక కాలు మడిచి కూర్చుంటావు, నా కోసం రెండో కాలు కూడా కిందకి, ఆ మడిచిపెట్టిన కాలు కూడా కిందకి విడిచిపెట్టమని అడుగుతారు. అలా స్వామి రెండు పాదములు పాదపీఠం మీద పెడితే అప్పుడు చేతిలో ఉన్నటువంటి పాత్రలో నీళ్లు తీసి ఆయన యొక్క శ్రీపాదముల మీద వేసి ఆ పాదములు కడిగి మీ ఉత్తరీయంతో తుడిచి ఆ పాదముల మీద తలపెట్టి దివ్యమైనటువంటి సువాసన చూసి మత్తెక్కిపోయి రెండు చేతుల్లో స్వామి నీ పాదాలు ఉంచు అని అడిగితే ఆయన రెండు కాళ్ళు ఎత్తి మీ రెండు చేతుల్లో ఆయన పాదములు ఉంచారనుకోండి, మీరు ఇలా పాదాలు పట్టుకుని అలా ఉండిపోగలరా? రేఖామయధ్వజుతాకలశాత పత్ర వజ్రంకుశాంబురుహకల్పకశంకచక్రైః భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని. అది వెంకటేశ్వరుడి పాదదర్శనం అంటే. ఉపరితలం కాదు, ఆయన పాదములు పైకెత్తినప్పుడు పాదముల కింద దివ్య చిహ్నములున్నాయి.
రేఖామయద్ధశుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహకల్పక శంఖ చక్రై. శంఖము, చక్రము, అమృతపాత్ర, ఆతపత్రం అంటే గొడుగు, ఇటువంటివన్నీ దివ్య చిహ్నములున్నాయి. ఆ పాదములు ఇలా రెండు చేతులతో పట్టుకున్నారు. గృహీత్వా హస్తాభ్యాం, ఇలా రెండు చేతులతో పట్టుకుని ఊరుకోగలరా? పరమ సంతోషంతో ముందుకు జరిగి, స్వామి ఒక్కసారి నా తల మీద పెట్టవా అని ఒంగుంటారు. శిరసి ఆయన తల మీద పెట్టారు. చల్లగా పాదములు తల మీద తగులుతుంటే పరమానందం పొందారు. ఆయన తల మీద పెడితే మీరు చేతులు దింపు కూర్చోగలరా? తల మీద పాదములు అటు ఇటు జారిపోకుండా ఇలా పెట్టి ఇలా పైన చేతులతో పట్టుకుని ఆ స్పర్శ తలకి తగులుతుంటే ఆనందంలో పరవశించిపోయి కన్నుల వెంట ఆనందధార పడిపోతుంది. ఆ తర్వాత కాసేపటికి ఆయన పాదాలు కిందకి తీస్తే, స్వామి స్వామి ఒక్కసారి కళ్ళకి అద్దుకుంటాను. నయని, చిన్నతనంలో పడిశం పడితే అమ్మ తన చీర కొంగులో కాస్త కర్పూరం బియ్యం కలిపి మూట కట్టి తెచ్చి ముక్కు దగ్గర పెట్టి వాసన చూపిస్తే తుమ్మి పడిశాన్ని పోగొట్టుకున్నట్టు పూల పొట్లాల్లా ఉన్నటువంటి ఆయన వేళ్ల యొక్క చివరి భాగములను రెండు కళ్ళ చివర తగులుతుంటే భక్తుడు ఆనందపడిపోతాడు. ఆ చేతుల్లో పట్టుకుని ఇలా తగిలితే ఆ పాదాల చివరి భాగాలు వేళ్ళు పరమానందం. శిరసి నయని ఊరుకుంటాడా? ఇంకొంచెం ముందుకు జరిగి వక్ష శివహన్, తండ్రి నా గుండెల మీద పెట్టు అంటాడు. ఆయన గుండెల మీద పాదాలు పెట్టాడనుకోండి, ఆ గుండెల మీద పాదాలు పెట్టుకొని పరమానందాన్ని పొందేస్తాడు. అప్పుడు ఆయన రెండు పాదాలు తీసి ఆ పాదపీఠం మీద పెట్టారు. ఊరుకుంటాడా? గబగబా వెళ్ళి తన తల రెండు పాదముల మీద పెట్టేసి స్ఫుట జల జగంధాన్ పరిమళాన్, అరవిరిసినటువంటి తామర పువ్వుల్లో వచ్చేటటువంటి సువాసన ఎలా ఉంటుందో, వాటి లోపల నీటి బిందువులున్న కారణం చేత తడి చల్లతనం ఎలా ఉంటుందో అలా ఉన్న ఆ పాదముల మీద తలపెట్టి పరమానందాన్ని పొందేస్తాడు. శిరసి స్ఫుట జల జగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై. ఈ ఆనందము 4 ముఖములున్న బ్రహ్మాది దేవతలకు అలభ్యాం, అది అందదు. ఇప్పుడు పాదయో పాద్యం సమర్పయామి అన్నవాడు ఆ ఒక్క ఉపచారం దగ్గర 2 గంటలు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ఉండిపోయాడు. ఒక్కొక్కడు అసలు పూజే మొదలెట్టాడు. పూజకి వెళ్ళి కూర్చుని పూజ మొదలెట్టకపోవడం పెద్ద పూజ. అన్నమాచార్యులు వారు చేయలే. షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలను సమర్పయామి అన్నారు. నువ్వేమో అంతటా నిండిపోయావా? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. భాగవతం ప్రారంభం చేస్తూ శుకుడు పరీక్షిత్తుతో అంటాడు, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు. ఆయన యొక్క స్పర్శ లేనిది, ఆయన కానిది లోకంలో ఏదీ లేదు. అయినప్పుడు ఆవాహయామి వచ్చి కూర్చోండడానికి ఎక్కడ పిలుస్తావు? ఎక్కడి నుంచి వచ్చి కూర్చోవాలి? ఎక్కడో ఉన్నవాడినైతే ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. ఆయన లేనిది ఎక్కడుంది? అసలు నీకు ఆవాహన ఎలా చెప్పను? కాబట్టి ఇంకా పూజ ఎలా మొదలెట్టను? ఆగిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయన పూజ చేయడం ఆగిపోయినా ఆయన నిజమైన పూజ చేసినవాడు. అందుకు కదూ అన్నమాచార్యులు వారు అన్నారు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు. అసలు ఆ పాదములను చూసిన వాడెవరు అంటే యోగమునందు అలా నిలబడిన వాడెవరో వాడు అనుభవిస్తున్నాడు. ఎందుకని మీరు ఒక రహస్యం ఆలోచించండి. పద్మపీఠం మీదున్న వెంకటేశ్వరుడు నిలబడి ఉంటాడు. మీకు ఎలా కనపడతాయి పాదాలున్న అడుగునున్న రేఖలు? రేపు మీరు పొద్దున్న సుప్రభాతానికి వస్తారు. వచ్చినప్పుడు మీ అందరూ చదువుతారు, రేఖామయద్ధశుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహకల్పక శంఖ చక్రై అని. బంగారు తొడుగులు తీసి చూపించిన అడుగునున్నటువంటి దివ్య చిహ్నములు ఎవరికి కనపడతాయి? చూసిన వాడికి కాదు కనపడేది, ఎవరికి ఆయన చూపిస్తాడో వాడికి కనపడతాయి. ఈ మాట మీరు బాగా పట్టుకోవాలి. ఆయన చూపించడం అన్న మాటకు అర్థం, నా అరికాళ్లలో గుర్తుందనుకోండి, మీరు చూడాలి అనుకున్నారనుకోండి, మీరు బలవంతంగా నన్ను కింద పడేసి కాళ్ళు పైకెత్తి చూస్తేనా? ఆయన ఎవరు? మహానుభావుడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు అంటాడు ప్రహ్లాదుడు. అటువంటి బలశాలి ఆయన పాదముల కింద ఉన్న దివ్య చిహ్నములను చూడడం ఎవరికి సాధ్యం అంటే ఆయన ఎవరికి చూపిస్తాడో వాడికి సాధ్యం. అంటే ఆయన ఎలా చూపించాలి పాదాలు?
అంటే ఎవరిని అనుగ్రహించాలనుకున్నాడో వాడికి కూర్చుని కనపడతాడు అన్నది సిద్ధాంతమా కదా. ఆయన ఒక ఆసనంలో కూర్చుని 2 పాదములు పైకెత్తి గురువుగారు స్పర్శ దీక్ష ఎలా ఇస్తాడో అలా 2 పాదములు పైకెత్తి నీ తల మీద పెట్టుకోరా అని ఆయన ఎవరిని అనుగ్రహించాడో ఆ యోగి అనుభవిస్తున్నాడు. కాబట్టి పూజ అనేటటువంటిది అన్ని ఉపచారములు చేసినవాడే పూజ చేసినవాడా, ఒక్క ఉపచారం చెయ్యడంలో కాలం అయిపోయి ఆనంద పారవస్యంలో ఇంకా ఏమీ చేయక సమాధి స్థితిలో ఉండిపోయినవాడు పూజ చేసినవాడా? ఇద్దరూ పూజ చేసిన వాళ్ళే. ఒకడు సాధన చేస్తున్నాడు ఆ స్థితికి వెళ్ళడానికి, ఒకడు అందుకున్నాడు ఆ స్థితిని. కాబట్టి ఆయనకి చేసేటటువంటి ఉపచారములకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. నేను మీకు ముందే మనవి చేశా, ఆయన నిరాలంబమూర్తి, ధ్రువమూర్తిగా. ధ్రువమూర్తి దర్శనము, ధ్రువమూర్తికి జరిగేటటువంటి సేవ కేవలము ఈ కంటితో జీవితంలో ఒక్కసారి చూస్తే చాలు, పరమానందం. ఆయన ఎంత అనుగ్రహమైన వర్షించేస్తాడు. నేను మీకు ఒక్క విషయం చెప్తాను, గుర్తుపట్టండి. ఆయన అనుగ్రహించాలనుకున్నాడు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠం మీద విరక్తి చెంది కొన్నాళ్ళు నేను మర్త్యలోకానికి వెళ్ళి భూలోకంలో ఆ పద్మపీఠం మీద నిలబడి అందరికీ దర్శనమిస్తూ నించుంటానని వచ్చి నించున్నాడు. అలా నిలబడగలిగిన వాడే అయ్యయ్యో ఎప్పుడున్నా ప్రవచనం వింటే పాపం వీళ్ళు ఎక్కడో సభామంటపంలో కూర్చుని వింటారు తప్ప నా బిడ్డలందరూ నా ఎదురుగుండా కూర్చుంటే నా గురించి చెప్తుంటే వాళ్ళందరూ మురిసిపోతూ నా వంక చూస్తూ ఉంటే నేను దర్శనమిస్తుండగా నా ఎదురుగుండా కూర్చుని వినేటట్టుగా విశాఖపట్టణాన్ని అనుగ్రహిస్తానన్నాడు. తిరుమల ఆనంద నిలయంలో ఇలా కూర్చుని మీరు పురాణ శ్రవణం చేస్తారా? సాధ్యమా? అది విశాఖపట్టణంలో తీర్చాడు. నిలువెత్తు మూర్తిగా నిలబడి తలుపులు తీసుకోవడం ఎందుకు? మిమ్మల్ని అందరినీ చూడడం కోసం. అవి ఎటువంటి దృక్కులు? సామాన్య దృక్కులు ఏమిటి? అమృతం జాలువారితే ఎలా ఉంటుందో దయామృత తరంగిణ్యాస్తరంగైరివశీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. అమృతము జాలువారితే ఎలా ఉంటుందోట ఆయన యొక్క చూపు అంత చల్లగా ఉంటుందట. ఆయన అందరినీ చూస్తున్నాడు. చూడ్డం కోసం రేపు ఉత్సవం చేస్తామంటే ఇవాళ వచ్చి నించున్నాడు. నించుని మన అందరినీ చూస్తూ సంతోషిస్తున్నాడు. ఆయన దయ అటువంటిది. నమ్మిన వాడికి నమ్మినంత. అది బొమ్మ అనుకున్న వాడికి బొమ్మ కాదు, నా స్వామి అనుకున్న వాడికి స్వామి. కాబట్టి ఒక్క ఉపచారము చాలు తరించిపోవడానికి. కాబట్టి అలంకారాసనము, ఆ వాసన బలముందే కొన్ని కోట్ల జన్మల నుంచి తరువుకుని వస్తూ ఉంటుంది. మళ్ళీ వెనక్కి రండి, నేను ఎక్కడ విడిచిపెట్టాను? ప్రాణాయామం చేస్తే మనసు నిలబడుతుంది, ఊపిరి చేత మనస్సు కదులుతుంది. ఊపిరి ఆగిపోయిందనుకోండి మనస్సు ఆగిపోతుంది. అందుకే ఆఖరి ఊపిరి తీస్తాడు ఎప్పుడో. అది లోపలికి తీసి ఇక బయటికి విడిచిపెట్టకపోవచ్చు, బయటికి విడిచిపెట్టి లోపలికి తీయకపోవచ్చు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. యోగము సిద్ధించింది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆఖరి ఊపిరిలో మనసు ఆఖరిసారి స్మరిస్తుంది. ఆఖరి జ్ఞాపకం అదే. ఆఖరి జ్ఞాపకం ఏదో అదే పునర్జన్మకి కారణం. ఆఖరణ మనసు దేనిని స్మరిస్తుంది? బ్రతికున్నంత కాలం దేని మీద అనురక్తి పెంచుకున్నాడో దాన్ని స్మరిస్తుంది. భాస్కరరాయల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేస్తూ పునర్జన్మ సిద్ధాంతాన్నంతటిని విశ్లేషిస్తారు. మార్కండేయ పురాణం అంతా చెప్పినట్టు చెప్పారు ఆయన. అందులో ఆఖరి స్మరణ మనసుకి ఏది ప్రీతిపాత్రమో దాని మీద ఉండిపోతుంది. ఇప్పుడు ఈ మనసు యొక్క కదలికలో ఏది ఇష్టమో అది మూట కట్టుకుని మనస్సు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెడుతుంది. ఈ జన్మలో నాకు ఏది ఇష్టమో అదే వచ్చే జన్మలో కూడా ఇష్టంగా ఉంటుంది. అందుకే కవల పిల్లలు పుట్టనివ్వండి, ఇద్దరికీ ఒకటే ఇష్టం ఉండదు, ఇద్దరికీ ఒకటే అయిష్టం ఉండదు. ఒకడికి ఒకటిష్టం, ఒకడికి ఒకటిష్టం. ఎందుకని అంటే వాసనా బలం జన్మజన్మాంతరంగా తెచ్చుకుంటాడు. ఈ జన్మలో ఈ వాసన పోకపోగా గత జన్మ విషయాల మీద కొత్త వాసనలు మళ్ళీ మూట కట్టుకుంటాడు. ఇవన్నీ ఎప్పటికీ క్షయమవుతాయి. అంత తేలికైన విషయం కాదు. ఒక్కొక్క వాసన పోవాలంటే, డబ్బు పిచ్చి వదలాలంటే ఎంత సాధన చెయ్యాలో, మహాత్ములతో ఎంత సంఘం ఉండాలో, ఎంత శాస్త్ర పరిశీలనం చెయ్యాలో అంత చేస్తే తప్ప పిచ్చి వదలదు.
ఒక్కొక్క వాసన వదలడానికి కొన్ని వేల జన్మలు పడుతుంది. కలియుగంలో కొన్ని కోట్ల జన్మల నుంచి వాసనాబలంగా వచ్చి మనిషి యొక్క జీవితాన్ని పతనం చేస్తున్నటువంటి వాసనలను క్షయం చేయడానికి అత్యంత తేలికైన మార్గంగా ఆయన అనుగ్రహం ఎక్కడుంటుంది అంటే తోమాల అలంకారంలో ఉంటుంది. అందుకు అలంకారాసనం. ఆ తోమాల వెడుతున్నప్పుడు, తోమాల అలంకారం చేసినప్పుడు తోమాల మించి వచ్చే వాసన చూస్తే ఎన్నో కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి వాసన క్షయమవుతుంది. వెంకటాచలంలో తోమాల సేవ చూడాలి అంటే దానికి ఒక టిక్కెట్ దొరకాలి. నేను మీకు నిన్నను కూడా మనవి చేశాను. అది ఎవ్వరూ ఏమీ చేయలేరు. అది ఒక ఆలయం, దానికి ఒక పరిమితి ఉంది. మిమ్మల్ని నన్ను తీసుకెళ్లి ఈవోగా చేసినా, చైర్మన్ చేసినా, జేఈఓ చేసినా మనం కూడా 100 మందిని కూర్చోబెట్టే చోట పోనీ ఇరికిస్తే ఇంకో 10 మందిని కూర్చోబెడతాం. అంతకన్నా ఏం చేస్తాం? కానీ ఇక్కడ జరగడం ఎందుకు అంటే దీనికి ఒక ప్రయోజనం ఉన్నది. ఆ ప్రయోజనాన్ని అందరికీ అందించడం కోసమని ఈ సేవని బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ తోమాల వెడుతుంది రేపు. ఆ బుట్టలో ఆ తోమాల వెడుతున్నప్పుడు మీరు మనసు చేత భావన చెయ్యాలి. యమునోత్తరై నుంచి జీయంగారులు ఏకాంగి తీసుకొచ్చి అందిస్తున్నారు. అందుకుని దాన్ని స్వామికి అలంకారం చేస్తారు. ఆ అలంకారం చేసేటప్పుడు ఆ తోమాల వంక ఎవడు భక్తితో చూసి అలంకృతుడైన భగవంతుడికి నమస్కారం చేస్తాడో వాడి వాసనాబలం క్షయమై వాడు మోక్షము వైపుకి అడుగులు వేస్తాడు. అందుకే ధ్రువమూర్తి మోక్షకారకుడు అని వైఖానస సిద్ధాంతంలో అంత బలంగా ప్రతిపాదించడానికి కారణం అది. అందుకే అలంకారాసనానికి అంత ప్రత్యేక ప్రాధాన్యత. మంత్రాసనము, స్నానాసనము, అలంకారాసనము, భోజ్యాసనము అని తరువాత ఆసనం. భోజ్యాసనము అంటే శివాలయంలో అయితే సాధారణంగా మనం దాన్ని బలిహరణము అంటాం. ప్రధాన దేవతకు నైవేద్యం చేసిన తరువాత పరివార దేవతలందరికీ కూడా నైవేద్యం చేస్తారు. వైఖానస ఆగమం ప్రకారం ప్రధానమూర్తి ఎలా ఉంటాడో అదే రూపము కలిగినటువంటి మూర్తి అర్చకులు తల మీద పెట్టుకుని ఆ పరివార దేవతలందరికీ కూడా బలిహరణం ఇచ్చేటప్పుడు వాద్యంతో వెడతారు. 3టిని సమర్పణం చెయ్యాలి అని. పదార్థము, నీరు, పువ్వు, ఈ 3టిని ఇస్తారు. ఆ ఇచ్చేటప్పుడు ఆ మూర్తి కూడా వెళ్ళాలి అని. బలిబేరము అన్న మాట ఒకటి వచ్చింది. ఆ బలిబేరం ఎవరు అంటే కొలువు శ్రీనివాసుడు అంటారు. ఇందాక నేను చెప్పానే, భోగ శ్రీనివాసుడు మిగిలినటువంటి కైంకర్యాలు అందుకుంటే కొలువు శ్రీనివాసుడు ముమ్మూర్తులా వెంకటేశ్వరుల్లా ఉంటాడు. కానీ వెంకటాచల క్షేత్రంలో ఈ బలిహరణం జరిగేటప్పుడు, ఈ భోజ్యాసనం జరిగేటప్పుడు స్వామి వెళ్ళడు. కానీ ఆయన కొలువు శ్రీనివాసుడుగా ప్రసిద్ధి చెందాడు. రేపటి రోజున మీరు ఇక్కడ చూస్తారు. అక్కడ మీరు చూడలేనిది, కేవలం మైక్రోఫోన్స్లో వినగలిగినది ఇక్కడ చూడడానికి అవకాశం కల్పిస్తారు. ఆయన ఒకానొకప్పుడు మైసూరు మహారాజా వారు, గద్వాల్ మహారాజా వారు ప్రత్యేకంగా స్వామివారికి కొన్ని కానుకలు పంపించారు. ఆ ఛత్రచామరాలతో వచ్చి రాజయోగ్యమైనటువంటి సింహాసనం మీద కొలువు తీరుతాడు. కొలువు అన్న మాటకు అర్థం ఏంటి? సభామంటపంలోకి వచ్చి కూర్చుంటే కొలువు తీరాడంటారు. అంతఃపురంలో ఉంటే ఎక్కడో ఏకాంత మందిరంలో ఉన్నాడు. స్వామి కొలువు తీరాడు అన్న మాటకు అర్థం ఏంటంటే అందరి మధ్యలోకి వచ్చి కూర్చున్నాడు. ఎవరైనా ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో ఉన్నత పొగలువాడితాడు. ఆయన ఈశ్వరుడు. నువ్వు ఇలా ఎందుకు చేశావు అని ప్రశ్నించడానికి ఎవరికి అధికారం లేదు. ఆయన అనుగ్రహించాడా? ఉత్తర క్షణంలో ఒకటికి మోక్షం ఇవ్వగలడు. ఆయన అనుగ్రహించాడా? కోట్ల జన్మల వాసనాబలం క్షయం చేయగలడు. ఆయన అనుగ్రహించాడా? ఎవరు ఏది కోరుకుంటే దాన్ని ఇవ్వగలడు. ఆయన అనుగ్రహించలేదా? ఎవడికి ఎన్ని ఉన్నా జారిపోతాయి. అంత శక్తివంతుడైనటువంటి పరమాత్మ, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు చక్రవర్తి వచ్చి ఇక్కడ సింహాసనంలో కూర్చుంటాడు. అప్పుడు ఆయనకి ఆ కొలువులో కూర్చున్నప్పుడు ఆయనకి విజ్ఞాపన చేస్తారు. కావ్యములు, పురాణములు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఉపనిషత్తులు ఇలాంటివన్నీ చేసేటటువంటి అలవాటు ఉంటుంది. లేదా దాన్ని తగ్గిస్తారు, ఇచ్చి పంచాంగ శ్రవణం చేయిస్తారు. అంటే స్వామి కూడా నేను మీకు ముందే చెప్పా, ఇచ్ఛారూపం విరాజిత స్వేచ్ఛయా క్రీడతే తత్ర. ఆయన కేవలం విగ్రహం కాదు, ఆయన అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు, అన్నీ వింటూ ఉంటాడు. నేను మీకు నిన్న అనంతాచార్యుల వారి యొక్క ఉదాహరణ చెప్పి, స్వామి ప్రత్యక్షంగా వెంకటాచలంలో తిరుగుతూ ఉంటాడు, తిరిగాడు, ఆడుకున్నాడు అనడానికి కొన్ని ఉదాహరణలు చూపించా. తరిగొండ వెంగమాంబ గారు
భాగవతం చెప్తుంటే ఆయన ఊయల ఊగుతూ వింటుండేవాడు మహానుభావుడు. ఇప్పటికీ పిలిస్తే పలికేటటువంటి కొంగు బంగారం అటువంటి పరమాత్మ వచ్చి సింహాసనంలో కూర్చునుండగా పంచాంగం విజ్ఞాపన చేస్తారు. తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము. ప్రతిరోజు ఒక్కసారి పంచాంగాన్ని పరిశీలనం చేసి ఈ 5టిని తెలుసుకున్నంత మాత్రం చేత కొన్ని ప్రయోజనాలు అనగూడుతాయి. ఇది మహారాజు చేస్తే, ఎవరు పరిపాలకుడో వాడు చేస్తే ఆయన కింద ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. నేను కుటుంబాధిపతిని అయినప్పుడు నేను రోజు పంచాంగం చూసుకుంటాననుకోండి, నేను చేసినటువంటి సత్కర్మ వలన నా కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. అందుకు కదూ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య సబాంధవస్య అంటాం. యజమాని చేసినటువంటి పని వలన కలిగేటటువంటి ప్రయోజనముగా ఇంటి వారందరూ కూడా సుఖశాంతులను పొందినట్టు ప్రభువు చేసేటటువంటి పంచాంగ శ్రవణము వలన ఆ రాజ్యమునందున్నవారు సుభిక్షంగా ఉంటారు. మనందరి కోసమని ఆయన పంచాంగ శ్రవణం చేస్తాడు. ఆయనకి నిజంగా పంచాంగ శ్రవణం అవసరమా? ఆయన పంచాంగం వినాలా? ఋతు సుదర్శన కాల పరమిష్ఠి పరిగ్రహ. ఋతుస్వరూపం ఆయనే, కాలస్వరూపం ఆయనే. భగవద్గీతలో చెప్పుకున్నాడు, కాల కలయతామహం అని చెప్పాడు. నేనే కాలస్వరూపాన్ని అని చెప్పాడు. అటువంటి వాడు పంచాంగం వినడం ఎందుకు అంటే మనకి మర్యాద నేర్పడం కోసం. ఆయన వింటే ఆయన కుటుంబమైనటువంటి మనందరం కూడా సంతోషంగా ఉంటాం కాబట్టి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. నువ్వే మాకు తల్లి, నువ్వే మాకు తండ్రి అయినప్పుడు మనం చెయ్యలేనిది, చెయ్యనిది, చెయ్యవలసి చెయ్యని దాన్ని ఆయన చేస్తున్నాడు మన కోసం. అది ఆయన దయ. అందుకని ఆయన పంచాంగ శ్రవణం చేసి బ్రాహ్మణుడికి దానం చేస్తాడు. ఎవరు అర్చక స్థానంలో ఉన్నారో వారికి తండుల రాశిని ఇస్తాడు. ఆ బియ్యాన్ని మూట కట్టి దక్షిణతో కలిపి బ్రాహ్మణునికి ఇస్తాడు. బ్రాహ్మణుని యొక్క ఆశీర్వచనము సర్వకాలములయందు కూడా ఉత్తమమైనటువంటి స్థితిని పొందడానికి హేతు. అందుకే పోతన గారంతటి వారు భాగవతం చేస్తే రుక్మిణీ కళ్యాణంలో సాక్షాత్ అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు. సాక్షాత్ ఆదిలక్ష్మి ఆ తల్లి. ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణీదేవి కూడా అగ్నిజ్యోతనుడనేటటువంటి బ్రాహ్మణుడు కనపడితే నమస్కారం చేసి ఆయన వచ్చి అమ్మా కృష్ణ పరమాత్మ వస్తున్నాడు అంటే ఆవిడ ఒక మాట అంది, నువ్వు నాకు చేసినటువంటి ఉపకారానికి నీకు నేను తిరిగి ఏ ప్రత్యుపకారం చెయ్యగలను? నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేను. అంజలి ఘటించదా. కాబట్టి నీకు నేను చెయ్యగలిగినది 2 చేతులు కైమోడ్చి నమస్కారం చేస్తానంతే అని ఒక బ్రాహ్మణుడికి నమస్కారం చేసి ఆశీర్వచనం పొందడం అనేటటువంటిది ఉత్తమమైన స్థితిని పొందడానికి మార్గము అని రుక్మిణీదేవిగా తల్లి మనకి నిరూపణం చేసి చూపించింది. సీతమ్మగా వస్తే మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. మాన్యాగురు వినీతస్య, గురువు పేరెత్తేటప్పటికి రామచంద్రమూర్తి ఎవరిని ఆరాధించాడో వాళ్ళందరికీ 2 చేతులతో నమస్కరించేది. మీరు రామాయణం జరిగితే అయోధ్యకాండలో అనసూయమ్మని పరిచయం చేస్తే అత్రి మహర్షి అనసూయమ్మ దగ్గరికి తిన్నగా ఇలా నడిచి ఎదురుగుండా వెళ్ళలేదు సీతమ్మ. తన భర్త పిలిచి చెప్పాడు, మహాపతివ్రత ఈమెని సేవించు అని. ఆమెకి ప్రదక్షిణం చేసి ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళింది. ప్రదక్షిణం చేసి వెళ్ళి అంజలి ఘటించి నమస్కరించేది. అంటే మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ. బ్రాహ్మణుడికి నమస్కారం చేయడం, శాస్త్రం చదువుకున్న వాడికి నమస్కారం చేయడం అభ్యున్నతికి హేతు. స్వామి అంతటి వాడు లోకమునకు మార్గాన్ని నిర్దేశిస్తాడు. యద్యతాదరతి శ్రేష్ఠ అన్నాడు గీతలో. ఎవడు శ్రేష్ఠుడో వాడే లోకమునకు మార్గాన్ని నిర్దేశించాలి. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారంగా ఉన్నప్పుడు కూడా తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసురశ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటాడు. సాందీపని మహర్షి గురించి మాట్లాడుతూ మన గురువు మహానుభావుడు, ఎటువంటి బ్రాహ్మణుడు, అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి ఆ బ్రహ్మమును నిరంతరం అనుభవిస్తుంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యైవ.
పైకి శరీరానికి ఆరోగ్యం ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, ఏదవనివ్వండి, లోపల బ్రహ్మమును అనుభవిస్తూ ఆ ఆనందంతో ఎప్పుడూ పారవస్యంలో ఉంటాడు. అలా ఉండగలిగినటువంటి వాడికి నమస్కారం చెయ్యడం